ఐదేళ్లలో కొడంగల్కు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పారు రేవంత్ రెడ్డి. హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈవేళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. దత్తత కాదు, ధైర్యం ఉంటే కొడంగల్లో పోటీ చేయి తేల్చుకుందామని కేసీఆర్కు సవాల్ విసిరారు. మీ సొమ్ము, మీ కష్టపడ్డ సొమ్ము, మీ రక్తాన్ని చెమటగా మార్చి 40,000 రూపాయలు డీడీలు కట్టిన మా కొల్లకూరు మా సోదరు మీ పైసలు కట్టించుకున్నావు. మీకు గొర్రెలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇచ్చిరా? మరి ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేటలో, గజ్వేల్లో మీరు ఇచ్చుకుంటారు, మా కొడంగల్లో ఎందుకు ఇయ్యరని నేను అడగదలుచుకున్నా. మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు నిలదీయదలుచుకున్నారు. మేమేం పాపం చేసినాం? మేమేం అన్యాయం చేసినాం? మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తుమే, మిమ్మల్ని రాష్ట్రంలో ప్రభుత్వం తెస్తుమే. 2009లో కరీంనగర్ జిల్లా ప్రజలు ఇట్లనే మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మింది మోసం చేస్తే వాళ్ళు ఓడిస్తారని భయపడి పారిపోయి పాలమూరుకు వస్తే మా కొడంగల్ ప్రజలు నిన్ను భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు, నిన్ను ఎంపీగా గెలిపించారు. ఇవాళ 2009లో ఈ కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కేసీఆర్ ఎంపీ అయిండు. ఎంపీ అయినందుకే ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నా, సాధించిన అని చెప్తున్నాడు. నేను అడగదలుచుకున్నా, ఆయల్లా నీకు దిక్కు లేనప్పుడు, ఆయల్లా నిన్ను ఎవరు నమ్మనప్పుడు, ఆయల్లా నువ్వు అందరిని మోసం చేస్తున్నావు అని తెలిసినప్పుడు